Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 7th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వన్ హెల్త్ సమ్మిట్ G7 ఆధ్వర్యంలో వన్ హెల్త్ సమ్మిట్ ఫ్రాన్స్లో జరిగింది. మరి ఇక్కడ ఏంటి సమ్మిట్ అంటే ఏంటి? తెలుగులో సదస్సు, సమావేశము, కాన్ఫరెన్స్. మరి G7 ఆధ్వర్యంలో ఈ వన్ హెల్త్ సమ్మిట్ ఏప్రిల్ 5th నుంచి ఏప్రిల్ 7th వరకు ఫ్రాన్స్లోని లియాన్ సిటీలో జరిగింది. మరి ఇక్కడ పేరులోనే ఉంది హెల్త్, అంటే ఇది హెల్త్కి సంబంధించిన ఒక సదస్సు. మరి ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సదస్సులో భాగంగా గ్లోబల్ లీడర్స్, అంతర్జాతీయ ప్రతినిధులు, ఇంటర్నేషనల్ సైంటిస్ట్స్, వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మరి ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం గ్లోబల్గా ఫేస్ చేస్తూ ఉన్న హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, అంతర్జాతీయంగా మనము ఎదుర్కొంటా ఉన్న ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు మానవులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు. మనం ఇప్పుడు చూస్తే కోవిడ్ లాంటి పాండమిక్స్, కరోనా లాంటి పాండమిక్స్ కావచ్చు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలి అని చెప్పేసి ఈ వన్ హెల్త్ సమ్మిట్ జరిగింది. సో ఇది G7 ఆధ్వర్యంలో జరిగింది. సో ఇక్కడ మరి ఫోకస్ చేయాల్సింది సింపుల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది. మరి మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గానే G7 సమ్మిట్ ఈ సంవత్సరం G7 సదస్సు 2026 ఫ్రాన్స్లో జరగబోతా ఉంది అని చెప్పేసి. సో మరి దీని ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ G7 కంట్రీస్ ఏవి? G7 అంటే పేరులోనే ఉంది 7, ఇది గ్రూప్ ఆఫ్ 7 ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ యొక్క కూటమి అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్, అంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ పరంగా, ఈ యొక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి. మరి G7 ఎప్పుడు ఏర్పాటైందంటే 1975లో ఏర్పాటైంది. 1975లో, ముఖ్యంగా 1973 చమురు సంక్షోభం తర్వాత ఈ యొక్క క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి సందర్భంగా ఈ యొక్క చమురు సంక్షోభం ఎదుర్కొంటా ఉన్నామో, ఆయిల్ సంక్షోభము, అట్లా 1973లో కూడా ఆయిల్ క్రైసిస్ వచ్చింది అప్పట్లో. దాని తర్వాత 1975లో ఏర్పాటైంది G7. గుర్తుపెట్టుకోండి, G7 అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూపు. దీనికి పర్మనెంట్ సెక్రటరేట్ అంటూ ఏముండదు, దీనికి శాశ్వత కార్యాలయం అంటూ ఏముండదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూస్తే G7 కంట్రీస్ ఏంటివి? G7లో ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఈ 7 కంట్రీస్ ఉంటాయి. మరి G8 అంటే రష్యాని కలుపుకుంటే G8. సో గుర్తుపెట్టుకోండి, G7లో రష్యా లేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ డెవలప్డ్ అయినప్పటికీ కూడా G7లో ఇది భాగం కాదు. రష్యా కూడా ఇండస్ట్రియల్లీ డెవలప్డే, కానీ G7లో అది భాగం కాదు. సో G7 రష్యాతో కలుపుకుంటే G8. సో మరి G20 అంటే ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇందులో ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో లైక్ ఇండియా. మరి అవి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. G7, G8 ఈ 8 దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఉంటాయి. G20లో ఓవరాల్గా 19 కంట్రీస్ ఉంటాయి, 11 దేశాలు మరియు 2 అంతర్జాతీయ సంస్థలు. ఒకటి యూరోపియన్ యూనియన్, మరొకటి ఆఫ్రికన్ యూనియన్. మీరు చూస్తే G20లో ఈ 8 దేశాలు మరియు టర్కీ, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, చైనా, ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, 19 దేశాలు. యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్. సో ఇక్కడ ఏంటంటే ఆస్పిరెంట్స్కి మరొక రిక్వెస్ట్, మరొక గమనిక అండి. ముఖ్యంగా కొత్తగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మనము ఎప్పుడైనా కూడా ఎలా ఆలోచించాలి అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మనకి హెవీ వెయిటేజ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, మనకి ఏదైనా ఒక సంస్థ ఇటువంటి గ్రూప్ వార్తల్లో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇండియా అనేది ఇందులో మెంబరా కాదా అనేది. సో G20లో అయితే ఇండియా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు జాయిన్ అయిందండి G20లో? 2023లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో
ఆఫ్రికన్ యూనియన్ మెంబర్గా జాయిన్ అయ్యింది? నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల కోసం మొట్టమొదటి పరిపాలనా సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల కోసం మొట్టమొదటి పరిపాలనా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి ఏంటిది ఇది? ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫస్ట్ ఎవర్ డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ అకాడమిషియన్స్. అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ అకాడమిషియన్ అంటే మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో సివిల్ సర్వెంట్స్కి, ఈ సివిల్ సర్వెంట్స్ ఉద్యోగులకి శిక్షణ ఇవ్వడం కోసం, లైక్ స్కిల్ ట్రైనింగు, వాళ్ళ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసము సాధన సప్తాహ్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సాధన సప్తాహ్ పేరిట 7 రోజుల ఒక ప్రోగ్రామ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు న్యూఢిల్లీలో. ఇది ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఈ సాధన సప్తాహ్ ప్రోగ్రాంలో భాగంగా సైంటిస్టులకు, అకాడమిషియన్స్ అంటే విద్యావేత్తలు, వాళ్ళకు కూడా మనము ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా అంతే కదా, విద్యావేత్తలు ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని నడుపుతారు. శాస్త్రవేత్తలు కొన్ని సాంకేతిక సంస్థలు ఉంటాయి కదా, టెక్నికల్ బాడీస్, లేబొరేటరీస్కి వాళ్ళు హెడ్గా ఉంటారు, అధ్యక్షులుగా, చైర్మన్స్గా ఉంటారు. మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్లో ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం వీళ్ళ కోసం లాంచ్ చేశారు. ఎందులో భాగంగా అంటే సాధన సప్తాహ్ ప్రోగ్రాంలో భాగంగా. ఆల్రెడీ ఈ సాధనకి ఫుల్ అబ్రివేషన్ మనం చెప్పడం జరిగిందండి. దీని యొక్క పూర్తి పేరేంటి అని, స్ట్రెంగ్థనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్. మరి ఎక్కడ జరుగుతూ ఉంది ఇది? న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్. మరి దీన్ని సాధన సప్తాహ్ ప్రోగ్రాము మరియు మిషన్ కర్మయోగిలో భాగంగా లాంచ్ చేశారు అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ, సివిల్ సర్వీసెస్ అంటే మనకి ఆర్టికల్ 312 ప్రకారం 3 ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇక మిషన్ కర్మయోగిని సెప్టెంబర్ 2, 2020లో లాంచ్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటండి? సేమ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, సివిల్ సర్వీస్ వాళ్ళకి లైక్ సామర్థ్య శిక్షణ ఇవ్వడము. అలానే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ని కూడా లాంచ్ చేశారు దీనికోసమే. ఎప్పుడు లాంచ్ చేశారు? ఏప్రిల్ 1, 2021లో లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది మనం తెలుసుకున్నాం క్లియర్గా. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ. అంటే ఏంటి తెలుగులో చెప్పాలంటే సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. మరి దీని కింద ఏం డిపార్ట్మెంట్ ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఈ యొక్క సిబ్బంది విభాగము. మరి సిబ్బంది విభాగం డైరెక్ట్గా ఎవరి కింద ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఆ విభాగం ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా పాలిటీలో హెల్ప్ అవుతాయండి. సో అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఉన్నతి అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. రీవ్యాంప్డ్ ఉన్నతి అనే ఒక పోర్టల్, దీన్ని అప్డేటెడ్ పోర్టల్ని లాంచ్ చేశారు. మరి ఉన్నతి పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయాలి, వాటికి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఉన్నతి అంటే యూనిఫైడ్ న్యూ ఏజ్ నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పోర్టల్. డైరెక్ట్గా అడుగుతారు, ఉన్నతి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేశారు అన్నట్టుగా. ఎప్పుడు లాంచ్ చేశారంటే సాధన సప్తాహ్ ప్రోగ్రాంలో భాగంగా. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ చేతక్. ఈ ప్రాజెక్ట్ చేతక్ యొక్క 47వ వ్యవస్థాపక దినోత్సవము రాజస్థాన్లోని బికనేర్లో ఏప్రిల్ 4న జరిగిందండి. ప్రాజెక్ట్ చేతక్ యొక్క 47వ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 4న రాజస్థాన్లోని బికనేర్లో జరిగింది. మరి ఇక్కడ ఏప్రిల్ 4 మనకి 3 days బ్యాక్ అయినప్పటికీ కూడా
మనకి ప్రాజెక్ట్ చేతక్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. మనకి ఏదైనా సదస్సులు సమ్మిట్లు జరుగుతున్నప్పుడు అదొక టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్. కానీ అలా కాకుండా ఏదైనా ఒక సంస్థ ఏర్పాటైన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల ఒకటి తెలుసుకున్నాం, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అండ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఆ బిరాక్ అనేది 2012లో ఏర్పాటైంది. దానికి ఒక ఫౌండేషన్ డే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దాని ఫౌండేషన్ డేని వ్యవస్థాపక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ అది కరెంట్ అఫైర్ అవుతుందా అంటే అది డైరెక్ట్గా అలా అడగకపోవచ్చు, ఎగ్జామ్లో అది ఎప్పుడు ఏర్పాటైంది అలా అడగకపోవచ్చు. కానీ మనం దానికి సంబంధించిన కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. అదే కరెంట్ అఫైర్స్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో మరి ఇక్కడ ప్రాజెక్ట్ చేతక్ యొక్క 47వ రైజింగ్ డే సెలబ్రేషన్స్ 4th April 2026లో జరిగాయి. మరి ఏంటి అసలు? ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన ఒక ప్రాజెక్ట్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మరి ఏంటిది? ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ముఖ్యంగా ఇండియా బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఇటువంటి బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ బార్డర్ రాష్ట్రాలలో రోడ్లు వేయడము, రోడ్స్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, రక్షణ రంగ మౌలిక వసతులను అభివృద్ధి చేయడము అటువంటివి చేపడుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ఒక ప్రాజెక్టు. ఇది 1980లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ని 1980లోనే, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ఈ ప్రాజెక్ట్ చేతక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1980 April 4th. మరి ఇప్పుడు 47వ వ్యవస్థాపక దినోత్సవం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా యొక్క వెస్ట్రన్ బార్డర్ ఏదైతే ఉందో, భారతదేశం యొక్క పశ్చిమ సరిహద్దు రాష్ట్రాలు, ఉదాహరణకు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఈ ప్రాంతాలలో రోడ్స్ని వేయాలి, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, రక్షణ రంగ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. అదే దీని ముఖ్య ఉద్దేశం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ చేతక్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. మరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది 1960లోనే ఏర్పాటైంది. ప్రాజెక్ట్ చేతక్ 1980లో స్టార్ట్ అయింది. మరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి మెంటార్ ఇండియా అకాడమీని ప్రారంభించిన నీతి ఆయోగ్. తెలంగాణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి మెంటార్ ఇండియా అకాడమీని ప్రారంభించిన నీతి ఆయోగ్ లాంచెస్ అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి మెంటార్ ఇండియా అకాడమీ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఈ స్క్రీన్ షాట్స్ కూడా మీరు చదువుకోవచ్చండి. సో మరి ఇక్కడ ఏంటి అసలు అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి. నీతి ఆయోగ్ సంస్థ 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ని లాంచ్ చేసింది. పేర్లోనే ఉంది, ఇన్నోవేషన్ అంటే నూతనాత్మకత, ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. మరి ఆ ఐడియాస్ని మనం ప్రాక్టికల్గా తీర్చిదిద్దాలి అంటే, వాళ్ళ ఐడియాల్ని ప్రోడక్ట్స్గా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి అవసరమైన మెంటార్షిప్, ట్రైనింగ్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి. దానికోసం నీతి ఆయోగ్ 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసింది, పరిశోధనశాలలు అంటే ల్యాబొరేటరీలు. ఇప్పటికి సుమారుగా ఇండియాలో 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇస్ టు ప్రమోట్ ది ఇన్నోవేషన్ మెంటాలిటీ, ఇన్నోవేషన్ యాటిట్యూడ్, ఇన్నోవేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో మరి ఇప్పుడు తెలంగాణలో నీతి ఆయోగ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి మెంటార్ ఇండియా అకాడమీని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 379 అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి అవసరమైన మెంటార్షిప్, అవసరమైన సపోర్ట్, మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మరి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ని, ప్రాజెక్ట్ని అమలు చేయడానికి నీతి ఆయోగ్ ఒక నోడల్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. నోడల్ ఏజెన్సీ దీనికోసము తెలంగాణలోని వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని నోడల్ విద్యా సంస్థగా ప్రకటించింది. నోడల్ ఏజెన్సీ అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని, దీన్ని అమలు చేయడానికి ఇది మెయిన్గా బాధ్యత తీసుకుంటుంది, ప్రధాన బాధ్యత తీసుకుంటుంది. సో ఇది అండి. సో మరి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైందండి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, January 1st,
2015 2015 జనవరి 1న ఏర్పాటైంది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. దానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇది తెలంగాణ టాపిక్ అనుకోవద్దండి, ఈ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వన్, కొత్త తెలంగాణ హైకోర్టు భవనానికి సిజేఐ సూర్యకాంత్ శంకుస్థాపన. న్యూ తెలంగాణ హైకోర్టు కాంప్లెక్స్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేశారు అంటే రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఇది రంగారెడ్డి డిస్టిక్ పరిధిలోకి వస్తుందండి. బట్ రంగారెడ్డి ఇవంతా కూడా హైదరాబాద్లో కలిసిపోయినాయి కాబట్టి రాజేంద్ర నగర్ అంటే రంగారెడ్డి డిస్టిక్, అదర్వైజ్ హైదరాబాద్ అన్న ఒకటే, బట్ రాజేంద్ర నగర్ అని గుర్తుపెట్టుకోండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు న్యూ తెలంగాణ హైకోర్టు బిల్డింగ్ జోన్ 2కి శంకుస్థాపన చేశారు. ఇక్కడ రాజేంద్ర నగర్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ఈ యొక్క న్యూ హైకోర్టు కాంప్లెక్స్. ఇందులో ఎన్ని జోన్స్ ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క కొత్త హైకోర్టు కాంప్లెక్స్ని నిర్మించడానికి 100 ఎకర్స్ని కేటాయించింది, 100 ఎకరాలని కేటాయించింది. ఈ యొక్క కాంప్లెక్స్ని 2 దశల్లో నిర్మిస్తూ ఉన్నారు, 2 ఫేజెస్లో. ఫేజ్ 1లో వచ్చేసి జోన్ 1 పనులు చేపడతా ఉన్నారు. ఫేజ్ 1లో జోన్ 1 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పనులు 2024లోనే స్టార్ట్ అయ్యాయి, 2024 మార్చ్ 27న. జోన్ 1లో భాగంగా జ్యుడిషియల్ కోర్టు కాంప్లెక్స్, అంటే కోర్టు కాంప్లెక్స్ వాటిని నిర్మిస్తూ ఉన్నారు. జోన్ 2లో, జోన్ 2 అంటే నిన్న శంకుస్థాపన చేశారు, మొన్న చేశారు. జోన్ 2లో వచ్చేసి ఈ యొక్క జడ్జెస్కి రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అంటే జడ్జిలకి నివాస సముదాయాలు, అలానే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కి నివాస సముదాయము, రెసిడెన్షియల్ బిల్డింగ్ అటువంటివి నిర్మిస్తారనమాట. సో మరి దీనికోసం ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 2583 crore ఖర్చు అవ్వవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. 2583 కోట్లు ఖర్చు అవ్వచ్చు అని చెప్పేసి ఒక అంచనా. సో గుర్తుపెట్టుకోండి, 100 ఎకర్స్ 2 దశల్లో నిర్మిస్తూ ఉన్నారు, 2583 crore. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. నీటి భద్రత కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నీటి భద్రత కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాటర్ సెక్యూరిటీ కోసము, ఈ యొక్క వాటర్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 100 డే యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి గ్రామానికి వెళ్ళారు, యాడికి విలేజ్. అక్కడ ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేయడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది అసలు ఏంటిది. ఇది జలధార ప్రోగ్రాంలో, జలధార వాటర్ సెక్యూరిటీ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. మరి ఈ ప్రోగ్రాం జూలై 14, 2026 వరకు కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం నీటి వనరుల్ని సంరక్షించాలి, భూగర్భ జలాలను పెంపొందించాలి, సుస్థిరమైన సాగునీటి పద్ధతులను పాటించాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే ఒక మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ యాప్ పేరు వచ్చేసి నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని చెప్పేసి ఒక యాప్ని లాంచ్ చేశారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. సాగునీటి సంఘాలు అంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్స్. సో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే ముఖ్యంగా ఈ వాటర్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసము కొన్ని ప్రోగ్రామ్స్ చేపడతా ఉంది. ఉదాహరణకు జలధార, జలహారతి, ఇవన్నీ కూడా వీటి ముఖ్య ఉద్దేశం అంతా ఒకటే అండి, నీటి వనరుల్ని పెంపొందించాలి, భూగర్భ జలాలని పెంపొందించాలి. జలధార, జలహారతి, నీరు చెట్టు, అలానే ఎన్టీఆర్ జలసిరి,
ఎన్టీఆర్ జలసిరి, నీరు ప్రగతి, ఇలాంటి పథకాలు, నీరు మీరు అని చెప్పేసి అటువంటివి. సో ఇక్కడ జలహారతి, మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. జలహారతి కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసం, ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కోసము జలహారతి కార్పొరేషన్ని లాంచ్ చేసింది. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ప్రభుత్వ సంస్థ. ఈ జలహారతి కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఉదాహరణకు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్, పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని అమలు చేసేది, ఇంప్లిమెంట్ చేసేది జలహారతి కార్పొరేషన్. మరి ఏంటిది పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు? గోదావరి యొక్క వరద నీటిని బనకచర్ల ప్రాంతానికి తరలించాలి అంటే రాయలసీమని సస్యశ్యామలం చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నారు. అంటే ఉదాహరణకు ఈ యొక్క ఫ్లడ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, గోదావరి వరద జలాలను కర్నూలు డిస్టిక్లోని బనకచర్ల రెగ్యులేటర్కి తరలిస్తారు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వద్ద ఉండే ఒక రెగ్యులేటరు. సో తద్వారా ఈ డ్రాట్ హిట్ రాయలసీమకు, ఈ యొక్క నీటి వనరులు అంతగా లేని రాయలసీమకు సాగునీరు అందించే ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఎవరు అమలు చేస్తారంటే జలహారతి కార్పొరేషన్. నెక్స్ట్ వన్, కాల్పక్కం రియాక్టర్ ఉత్పత్తి దశకు చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం. మనకి ఎనర్జీ సెక్యూరిటీ టాపిక్ అండి ఇది. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి? శక్తి భద్రత. అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, లేదంటే కోలు, పెట్రోలియం, ఇవంతా కూడా మనకి ఎనర్జీ రిసోర్సెసే కదా. సో కాల్పక్కం రియాక్టర్ ఎక్కడ ఉంది? తమిళనాడులోని కాల్పక్కం వద్ద నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు ఉత్పత్తి దశకు చేరుకునింది. ఇండిజీనస్లీ బిల్ట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇన్ తమిళనాడుస్ కాల్పక్కం అటైన్స్ క్రిటికాలిటీ అంటే సెల్ఫ్ సస్టైన్డ్ స్టేజ్, అంటే ఉత్పత్తి దశ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే అండి, ఇటువంటి టాపిక్స్ ఇవి టెక్నికల్ టాపిక్స్. న్యూక్లియర్ ఎనర్జీ ఇటువంటివి ఫస్ట్ బేసిక్స్ మీకు అర్థమైతేనే ఇట్లాంటి టాపిక్స్ అర్థమవుతాయి. ఆ బేసిక్స్ నేను చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఏమన్నారు, ఇక్కడ ఈనాడు పేపర్ క్లిప్పింగ్ నేను ఎందుకు పెట్టానంటే, ఇక్కడ చూస్తే ఏమన్నారు, ఈ యొక్క కాల్పక్కం రియాక్టరు రెండవ దశను విజయవంతంగా చేరుకునింది. 3వ దశలో దేశంలోని అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకునిందని ప్రధాని మోడీ చెప్పారు. ఇది అంత ఈజీగా అర్థం కావండి, బిగినర్స్కి ఇవి అంత ఈజీగా అర్థం కావు. ఈవెన్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలా. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కొన్ని బేసిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మార్చ్ 2026 కల్లా ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ సుమారుగా 8.78 గిగావాట్ ఉత్పత్తిని మనం సాధించాము. 2047 కల్లా 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. మరి మీరు జనరల్ సైన్స్లో చదువుతారండి. జనరల్ సైన్స్లో యురేనియం 238, యురేనియం 235, యురేనియం 233, ప్లూటోనియం 239, థోరియం 232 ఇటువంటి ఐసోటోప్స్ గురించి చదువుతారు. మరి ఇవన్నీ కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నానండి. ఇప్పుడు ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఆ కాల్పక్కం రియాక్టర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక 4-5 మినిట్స్ మీరు నీట్గా వినాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే, చూసే వాళ్ళకి ఇదంతా ఏంది చాలా డెప్త్ పోతున్నాడని మీకు అనిపించవచ్చు. కానీ ఇవన్నీ ఒక్కసారి మీరు తెలుసుకొని నీట్గా నోట్స్ రాసుకుంటే మళ్ళీ రిపీట్ అయినప్పుడు, ఇలాంటి టాపిక్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనం ఇవంతా కూడా బ్యాక్గ్రౌండ్ పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఈజీగా మైండ్లలో ఫిక్స్ అయిపోతాయి. అందుకు ఇవి చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు రిపీట్ చేసిన టాపిక్లు మళ్ళీ చెప్తే ఏమొస్తుందండి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో ఏర్పాటైంది. దాని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. దానికి అధ్యక్షుడిగా టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ అనే వ్యక్తి ఉన్నారు. అందులో 194 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అటువంటి చెత్త స్టాటిక్ పాయింట్లు నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకొని ఉంటాం.
కానీ మనకి ఇలాంటి వన్స్ ఒక్కసారి నీట్గా నోట్స్ రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇంకా బేసిక్స్ కొద్దిగా కావాలండి మనకి. బేసిక్స్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి బేసిక్స్. ఇప్పుడు మనకి యురేనియం, న్యాచురల్ యురేనియం ఉందండి. న్యాచురల్ యురేనియం, సహజ యురేనియం, అలానే థోరియం ఉంది. ఇండియా న్యూక్లియర్ ఎనర్జీలో ఈ సెల్ఫ్ సస్టైనబిలిటీని సాధించడం కోసం న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో మనమంటూ న్యూక్లియర్ ఎనర్జీని బాగా ఉత్పత్తి చేయడం కోసము 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నిర్మిస్తూ ఉన్నాం. 3 దశల అణు విద్యుత్ కార్యక్రమాన్ని మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్టు 1950స్లోనే స్టార్ట్ అయింది. 1950స్లోనే ఎవరు దీన్ని ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు? ఈ ప్రాజెక్ట్ని ఎవరి ఐడియా అంటే హోమీ జహాంగీర్ బాబా గారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఎవరు? హోమీ జహాంగీర్ బాబా గారు. మరి ఇందులో భాగంగా మన ఇండియాలో యురేనియం నిల్వలు తక్కువగా ఉంటాయి, కానీ థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. సహజ యురేనియం మన ఇండియాలో తక్కువ, కానీ థోరియం నిల్వలు ఎక్కువ ఇండియాలో. ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ బీచ్ శాండ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క ఈ ఇసుకలలో ఈ యొక్క బీచ్ శాండ్, ఈ తీర ఇసుకలో మోనోజైట్ అని ఉంటుంది. ఆ మోనోజైట్ అనే ఒక నిక్షేపం ఉంటుంది, ఒక ఖనిజం. ఆ మోనోజైట్ నుంచి ఈ థోరియం నిల్వల్ని ఉత్పత్తి చేయవచ్చు. సో న్యాచురల్ యురేనియం మన ఇండియాలో తక్కువ, కానీ థోరియంని ఉపయోగించుకుంటే కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇక్కడ న్యాచురల్ యురేనియం అంటే ఏంటండి? సహజ యురేనియం. అయితే ఇందులో ఎక్కువగా ఏది ఉంటుంది? యురేనియం 238 ఉంటుంది. ఇది లాస్ట్ టైం మనం లాస్ట్ ఇయర్ చెప్పామండి క్లియర్గా, డీటెయిల్డ్గా. 1 ఇయర్ నుంచి ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ టాపిక్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. బట్ బిగినర్స్కి మనం చెప్పాలి కాబట్టి ఇంకోసారి చెప్తాం. ఇందులో న్యాచురల్ యురేనియంలో యురేనియం 238, యురేనియం 235, కొన్ని మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. యురేనియం 238 99.3% ఉంటుంది సుమారుగా, 99.3% సుమారుగా. యురేనియం 235 అప్రాక్సిమేట్లీ 0.7% అలా ఉంటుంది. అంటే సహజ యురేనియంలో అత్యధికంగా ఉండేది యురేనియం 238, 99.3%. యురేనియం 235 అబౌట్ 0.7%. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నెక్స్ట్. రైట్. మరి ఇప్పుడు 3rd స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ విషయానికి వద్దాం. అసలు ఎలా డెవలప్ చేస్తారు, న్యూక్లియర్ ఎనర్జీని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఇందులో 3 స్టేజ్లు ఉంటాయండి. స్టేజ్ 1 వచ్చేసి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఇంకొక టాపిక్ చెప్పాలంటే అది కూడా చెప్తాను నేను. ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీలో ఫర్టైల్ మెటీరియల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఫర్టైల్ మెటీరియల్, అలానే ఫిజైల్ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది. ఫిజైల్ మెటీరియల్. ఫర్టైల్ మెటీరియల్ అంటే మనము న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అంటే రా మెటీరియల్ అవసరము. అంటే ఒక మూల ఇంధనం అంటారు చూసారా, ఆ రా మెటీరియలే ఫర్టైల్ మెటీరియల్. మరి ఏ వస్తాయి ఎగ్జాంపుల్స్? యురేనియం 238, థోరియం 232 అలాంటివి వస్తాయి. ఫిజైల్ మెటీరియల్ అంటే మనము న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలంటే ఆ చైన్ రియాక్షన్ని కొనసాగించాలి. చైన్ రియాక్షన్ని కొనసాగించడం కోసము ఫిజైల్ మెటీరియల్స్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ప్లూటోనియం 239, యురేనియం 233, యురేనియం 235 అటువంటివి ఫిజైల్ మెటీరియల్స్. గుర్తుపెట్టుకోండి, ఫర్టైల్ మెటీరియల్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే ఒక రా మెటీరియల్, ఒక మూల ఇంధనం టైపు. అదే యురేనియం 238, థోరియం 232. ఫిజైల్ అంటే మనము ఆ చైన్ రియాక్షన్ని కొనసాగించడం కోసము ఉపయోగించే మెటీరియల్స్. ప్లూటోనియం 239, యురేనియం 233, యురేనియం 235. సో ఇప్పుడు మరి భారతదేశం యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ విషయానికి వద్దాం. స్టేజ్ 1లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని నిర్మిస్తారు, బిల్డ్ చేస్తారు. ఇండియాలో ఇప్పుడున్న ఎక్కువ రియాక్టర్లలో ఇవే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే. మరి న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలంటే ఈ రియాక్టర్లకి ఫ్యూయల్ అవసరం కదా. ఫ్యూయల్గా యురేనియం 238ని యూజ్ చేస్తాయి. యురేనియం 238ని మోడరేటర్గా హెవీ వాటర్ని యూజ్ చేస్తారు. హెవీ వాటర్ అంటే భారజలము, దీన్నే డ్యూటీరియం ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. మరి ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఈ యురేనియం 238 ఫ్యూయల్ని ఉపయోగించుకొని ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి, ఎలక్ట్రిసిటీని మొదటి దశలో.
అప్పుడు ప్లూటోనియం 239 అనే ఒక బై ప్రోడక్ట్ వస్తుంది, ఒక ఉత్ప్రేరకం వస్తుంది, బై ప్రోడక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మోడరేటర్ అంటే ఏంటి? ఇప్పుడు న్యూట్రాన్స్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి, వాటిని స్లో చేయాలి, వాటిని స్లో చేయడం కోసం ఈ మోడరేటర్ని ఉపయోగిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యురేనియం 238 ఫ్యూయల్ని ఉపయోగించుకొని ఎనర్జీతో పాటు ప్లూటోనియం 239 అనే ఒక బై ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు స్టేజ్ టూలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని ఉపయోగిస్తారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇదే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఇది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కాల్పక్కం, రైట్. మరి ఈ స్టేజ్ 2లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏం చేస్తాయంటే, ఏదైతే బై ప్రోడక్ట్ ఉత్పత్తి అయిందో ఈ ప్లూటోనియం 239 మరియు యురేనియం 239 మిక్స్డ్ ఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి స్టేజ్ 2లో. ఈ బై ప్రోడక్ట్ ప్లూటోనియం 239 యురేనియం 238 మిక్స్డ్ ఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి. తద్వారా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏం చేస్తాయంటే మరింత ప్లూటోనియం 239ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఈ యురేనియం 239ని ప్లూటోనియం 239గా కన్వర్ట్ చేస్తుంది. మరింత ప్లూటోనియం 239 మనకు అవసరం, చెప్పినా కదా ఎందుకు అవసరము, ఫర్దర్గా చైన్ రియాక్షన్ కొనసాగాలి అంటే మనకి ఈ ఫిజైల్ మెటీరియల్ అవసరం, అందుకే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు స్టేజ్ 3లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఉపయోగిస్తారు. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, వీటినే థోరియం ఆధారిత రియాక్టర్లు అంటారు. థోరియం ఆధారిత రియాక్టర్లు, మనకి ఇండియాలో థోరియం ఎక్కువ ఉంది కాబట్టి థోరియంని ఉపయోగించుకోవాలి అంటే ఈ 3వ స్టేజ్ అవసరము. మరి ఈ స్టేజ్ 3లో ఏం చేస్తారు అంటే థోరియం 232 ఫ్యూయల్ని ఉపయోగిస్తారు. థోరియం 232, మరి ఈ థోరియం 232 ఫ్యూయల్ని కాస్త యురేనియం 233గా కన్వర్ట్ చేస్తారు. అట్లా మనకి ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాలండి. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేజ్లో మనం ఏది వాడాం, ఫ్యూయల్ యురేనియం 238 అంటే ఏంటి, ఫర్టైల్ మెటీరియల్, అంటే మనము రా మెటీరియల్గా వాడాము. థర్డ్ స్టేజ్లో ఏం వాడినాము, మళ్ళీ రా మెటీరియల్గా థోరియం 232ని వాడినాము. సో ఇవి ఫిజైల్ మెటీరియల్స్ అంటే మాత్రం ప్లూటోనియం 239, యురేనియం 233, ఇవి ఫిజైల్ మెటీరియల్స్. సో ఇది అండి క్లారిటీగా ఒక్కసారి నీటికి నోట్స్ రాసుకోండి. సో ఇది అండి. ఇక్కడ ఇంకొక ట్రిక్ చెప్తానండి, మనం ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నాం నీట్గా, ఒక షార్ట్ కట్. సహజ యురేనియంలో, న్యాచురల్ యురేనియంలో యురేనియం 238 99% సుమారుగా ఉంటుంది, యురేనియం 235 సమ్ 0.7% ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఏది ఎక్కువగా ఉంటుందని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీరు? యురేనియం 239 99% ఉంటుందని మీకు ఎట్లా గుర్తుండాలా? ఇక్కడ 8 ఏ షేప్లో ఉందండి, ఇన్ఫినిటీ షేప్లో ఉంది, అనంతము. మరి అట్లా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ అంటే ఎక్కువ, అనంతము అది ఎక్కువ. సో ఇన్ఫినిటీ కాబట్టి ఇదే 99%. ఇప్పుడు ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేస్తూ ఉంది అమెరికా? వీళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటారు, ఆ యురేనియం శుద్ధి చెయ్యాలి అంటే ఆ యురేనియం 235ని పెంచుకుంటూ పోవాలి వాళ్ళు. ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయాలంటే యురేనియం శుద్ధిలో భాగంగా యురేనియం 235ని సుమారుగా 70%కి తీసుకుపోవాలి. అంత ఈజీ కాదు, ఇది ఉండేదేమో 0.7%. అట్లా అండి, ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ నీట్గా వినండి. డైలీ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒక్కటే, మనం చెప్పేది 40 నిమిషాలు. ఆ 40 నిమిషాలు మనం సినిమా చూస్తాము, ఏవేవో చూస్తూ ఉంటాం. ఒక్క 40 నిమిషాలు మన క్లాస్ అయితే తప్పకుండా డైలీ వినండి. మీ ఫ్రెండ్స్కి కూడా నలుగురికి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ రిజల్ట్ అంతా కూడా మనం చెప్పే క్లాస్ ఏదైతే, నా ఎఫర్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ మీకు రేపు కాకపోయినా మర్నాడు కాకపోయినా ఎగ్జామ్ రోజు ఇవన్నీ కనబడతాయండి. నాకు ఆ నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ సెక్యూరిటీలో హెల్ప్ అవుతాయి. సో మరి ఇప్పుడు చూస్తే క్లియర్గా మరి దేశీయంగా రూపొందించాము ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2వ దశ కేవలం ఒక్కచోటే ఉంది, కాల్పక్కం. అది కూడా ప్రోటోటైప్ అంటే ఏంటి, ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది అని చెప్పవచ్చు. ప్రోటోటైప్ అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ టైపు. సో ఇది. సో మరి ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయండి మనం తెలుసుకున్నాం కదా. 7 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, 7 ప్లాంట్లు. ఆ 7 ప్లాంట్లు 24 రియాక్టర్స్. 7 ప్లాంట్లలో 24 రియాక్టర్లు ఉన్నాయి. మరి ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు
రాజస్థాన్లో ఒక న్యూక్లియర్ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపింది. దాని పేరేంటో కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. అలానే భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, అది ట్రై చేయండి. సో ఇదంతా నీట్గా నోట్స్ రాసుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ కాల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కెపాసిటీ ఇది 500 మెగావాట్ ఎలక్ట్రిక్. దీని కెపాసిటీ 500 మెగావాట్ ఎలక్ట్రిక్. దీన్ని ఆపరేట్ చేసేది కాల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఆపరేట్ చేసేది భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్. భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్, బావిని అనే కంపెనీ. మరి ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్స్ని ఆపరేట్ చేసేది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL, మనం తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? దట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. అది వినియోగించే ఇంధనం కంటే అది ఉత్పత్తి చేసే ఫ్యూయలే ఎక్కువ. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. నెక్స్ట్ వన్, నాసాకు చెందిన ఆర్టెమిస్ 2 మిషన్ ఒక రికార్డు సృష్టించింది. నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్ ఒక వరల్డ్ రికార్డు సృష్టించింది. భూమి నుండి అత్యంత సుదూర మానవ యాత్ర చేపట్టిన రికార్డు సృష్టించింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, నాసా ఇటీవల ఆర్టెమిస్ 2 మిషన్ని లాంచ్ చేసింది చంద్రమండలం పైకి అని చెప్పేసి. మరి ఏం రికార్డ్ అంటే ఈ ఆర్టెమిస్ 2 మిషను భూమి నుంచి అత్యంత సుదూరంగా ప్రయాణించింది. భూమి నుంచి అత్యంత సుదూరం. ఆర్టెమిస్ 2 మిషన్ సెట్స్ రికార్డ్ యాజ్ ఫార్తెస్ట్ హ్యూమన్ జర్నీ మిషన్ ఫ్రమ్ ఎర్త్. అంటే ఎర్త్ నుంచి చాలా దూరం ప్రయాణించిన మిషన్గా రికార్డు సృష్టించింది. మరి ఈ ఆర్టెమిస్ 2 మిషను ఎర్త్ నుంచి సుమారుగా 2,52,752 మైల్స్ జర్నీ చేసింది. అదే గతంలో అయితే నాసాకు చెందిన అపోలో 13 మిషన్ 1970లో లాంచ్ చేసిన అపోలో 13 మిషన్ 2,48,655 మైల్స్ని జర్నీ చేసింది ఎర్త్ నుంచి. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కానీ ఆర్టెమిస్ 2 మిషన్ 4 ఆస్ట్రోనాట్స్, 3 ఫ్రమ్ అమెరికా, 1 ఫ్రమ్ కెనడా. నెక్స్ట్ వన్, వియత్నాం అధ్యక్షుడిగా టో లామ్. వియత్నాం కంట్రీకి ప్రెసిడెంట్గా టో లామ్ అనే పర్సన్ని సెలెక్ట్ చేశారు. ఇతను వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నారు. జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం. సో ఇప్పుడు ఇతనికి 2 బాధ్యతలు, వియత్నాం కంట్రీ ప్రెసిడెంట్, అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాంకి జనరల్ సెక్రటరీ. అంటే ఇక పవర్ అంతా కూడా ఇతని మధ్య ఉండబోతా ఉంది, లైక్ చైనా మాదిరి. ఇతన్ని 5 ఏళ్ల కాలానికి గాను నియమించడం జరిగింది. మరి వియత్నాం విషయానికి వస్తే వియత్నాం క్యాపిటల్ హనోయి. హనోయి చైనాకు బార్డర్గా ఉంటుంది వియత్నాం కంట్రీ. వియత్నాం క్యాపిటల్ హనోయి. నెక్స్ట్ వన్, మాజీ సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ ఆత్మకథ ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్ విడుదల. ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ గారి ఆటోబయోగ్రఫీ ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఒక ఆత్మకథని చెన్నైలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వారు ఒక బిజినెస్ మ్యాన్, ఆర్టీ చారి అనే ఒక బిజినెస్ మ్యాన్. మరి ఈ బుక్ ఏముంటుంది అంటే అతని ఐపీఎస్ జర్నీ, ఏ విధంగా సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు. ముఖ్యంగా ఈ బుక్ ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుందంటే 1991లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి హత్య అక్కడి నుంచి మొదలవుతుంది. సో సిబిఐ, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సిబిఐ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ గారి ఆత్మకథ ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్. మరి ఇక్కడ సిబిఐ అంటే గుర్తు రావాల్సినది, సిబిఐకి ప్రస్తుతం డైరెక్టర్గా ఎవరున్నారండి? ప్రవీణ్ సూద్, ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ గారు. సిబిఐ ఎప్పుడు ఏర్పాటైందండి? 1963లో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇండియాలో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అవినీతి కేసులు కావచ్చు, ఏవైనా మర్డర్ కేసులు, ఏవైనా ఇటువంటి క్రిమినల్ కేసెస్ని విచారిస్తుంది. ఇంటర్పోల్లో ఇండియా తరపున ఏ సంస్థ ప్రాధాన్యత వహిస్తుంది అంటే సిబిఐ. మరి 1963లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది నాట్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఇది చట్టం ద్వారా ఏర్పాటు కాలేదు. మరి దీనికి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. దీనికి అధికారాలు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 నుంచి ఇది అధికారాలను పొందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు. 1963లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి సిబిఐ ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఏర్పాటైంది? సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. అవినీతిని ఎలా నిరోధించాలి అని చెప్పేసి సంతానం కమిటీని ఏర్పాటు చేశారు 1962లో.
ఆ కమిటీ సూచనల మేరకు సిబిఐ 1963లో ఏర్పాటైంది. మరి సిబిఐ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే, సిబిఐ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్కి అటాచ్డ్ ఆఫీస్ అని చెప్పవచ్చు. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, సిబ్బంది విభాగము ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కింద ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సిబిఐ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ప్రవీణ్ సూద్ గారు డైరెక్టర్గా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. నెక్స్ట్ వన్, అంధత్వ నివారణ వారం 2026, ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ అంటే ఈ యొక్క కంటి చూపు కోల్పోతూ ఉంటారు కదా, ఆ కంటి చూపు కోల్పోకుండా నివారించడం కోసం, అవగాహన తీసుకురావడం కోసం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటారు, అంధత్వ నివారణ వారం. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 7 వరకు మరి ఎవరు నిర్వహిస్తారు అంటే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక వాలంటరీ సంస్థ, స్వచ్ఛంద సంస్థ, నేషనల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇండియా. నేషనల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇండియా ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఉండే ఒక వాలంటరీ బాడీ. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు. మరి ఇండియా ఈ యొక్క కంటి చూపు మెరుగుపరచడం కోసం, కంటి చూపుని మెరుగుపరచడం కోసం ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ 1976లో ఈ యొక్క అంధత్వాన్ని నివారించడానికి ఈ ప్రోగ్రాం. ఉదాహరణకు కంటి చూపుకి సంబంధించిన వ్యాధి ఒకటి ఉంది కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో, ట్రచోమా. ట్రచోమా అనే వ్యాధి, ట్రచోమా అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఎలా వస్తుంది? ఒక బ్యాక్టీరియా ద్వారా, క్లమైడియా ట్రచోమటిస్. క్లమైడియా ట్రచోమటిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ట్రచోమా. భారతదేశము 2024లోనే ఈ యొక్క ట్రచోమా కంటి వ్యాధిని సక్సెస్ఫుల్గా జయించింది. వి సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ దిస్ ట్రచోమా ఇన్ 2024. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్స్ తీసిన ఫస్ట్ పేస్ బౌలర్. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొదటి పేస్ బౌలర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ ఉన్న ఇండియన్ పేస్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక రికార్డు సృష్టించాడు. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ చరిత్రలో 200 వికెట్స్ తీసిన ఫస్ట్ పేస్ బౌలర్ అంటే ఫాస్ట్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. మరి ఓవరాల్గా యుజ్వేంద్ర చాహల్, ఇండియన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు, 224 వికెట్స్. భువనేశ్వర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 202 వికెట్స్. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి మారుతూ ఉంటాయండి, బట్ మనకి ప్రస్తుతానికి ఇది అప్డేట్ కాబట్టి ఇది మనము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026, వరల్డ్ హెల్త్ డే. ఎవ్రీ ఇయర్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏప్రిల్ 7న సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. మరి దీన్ని నిర్వహించేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7న. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇందాకనే చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి 1948లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. 194 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, ఇందులో ఇండియా కూడా మెంబరే. దీనికి ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రస్ అదనం గెబ్రియేసస్ అనే వ్యక్తి, అనే పర్సన్ ఉన్నారు అని చెప్పేసి. ఇవాళ క్వశ్చన్ అండి, 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క రక్షణ రంగ మొత్తం ఎగుమతుల విలువ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఆర్టెమిస్ 2 మిషన్ నాసా లాంచ్ చేసింది, 4 ఆస్ట్రోనాట్స్ని పంపించింది, 3 అమెరికన్ ఆస్ట్రోనాట్స్, 1 కెనడియన్ ఆస్ట్రోనాట్. ఇది 10 రోజుల జర్నీ. ఏప్రిల్ 11న పసిఫిక్ ఓషన్ మహాసముద్రంలో ఇది ల్యాండ్ అవుతుంది అని చెప్పవచ్చు, ఏప్రిల్ 11th. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనము ఇవాళ క్విక్ రీక్యాప్ చెప్పే ముందు ఆస్పిరెంట్స్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, బిగినర్స్ ఏ విధంగా మన కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసండి. బిగినర్స్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన క్లాస్ అనేది ఒక సీక్వెన్స్లో చెప్తా ఉన్నామండి. అంటే మీరు గత కొంతకాలంగా ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో మనది ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కవర్ చేస్తాం. అంటే ఏంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే,
మన ప్రైమ్ మినిస్టర్ ఆర్ రాష్ట్రపతి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాలతో కుదిరిన ఒప్పందాలు కావచ్చు, వేరే దేశాల అధినేతలు ఇండియాకు వచ్చినప్పుడు ఆ దేశాలతో కుదిరిన ఒప్పందాలు, ఏవైనా భారతదేశం నిర్వహిస్తూ ఉన్న అంతర్జాతీయ సదస్సులు అట్లా మొదలు పెడతా ఉన్నాం. సో మనం ఏ విధంగా అయితే ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నామో ఆర్డర్లోనే నోట్స్ రాసుకోండి ఒక సీక్వెన్స్గా. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా నేషనల్ ఇష్యూస్ ఉంటే వాటిని కవర్ చేస్తూ ఉన్నాం. నేషనల్ ఇష్యూస్ అంటే ఏంటివి, ఏవైనా జాతీయ సదస్సులు కావచ్చు, ఇండియా నిర్వహిస్తూ ఉన్న సమ్మిట్స్, అలానే స్కీమ్స్, ఏవైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసే స్కీమ్స్, పాలిటిక్స్ సంబంధించి ఏవైనా కేసెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాలిటిక్స్ సంబంధించిన సదస్సులు, స్కీమ్స్, సమ్మిట్స్, అలాంటివి మనం చెప్తా ఉన్నాం నేషనల్ ఇష్యూస్లో భాగంగా. తర్వాత ఏం చెప్తున్నామండి, స్టేట్స్ కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నాం. అంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాంచ్ చేస్తూ ఉన్న స్కీమ్స్, అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నాం, మన తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన ప్రోగ్రాంలు అటువంటివి. ఆ తర్వాత మనం ఏం చెప్తున్నాం, ఎకానమీ చెప్తున్నాం. ఎకానమీకి సంబంధించి ఎకానమీ స్కీమ్స్, వివిధ సంస్థలు భారత జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ఇచ్చే అంచనాలు అటువంటివి. ఆ తర్వాత మనం ఏం చెప్తున్నాం, ఎనర్జీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాం. అంటే శక్తి భద్రత అంటే ఏంటి, కోలు, రెన్యూబుల్ ఎనర్జీ అటువంటివి చెప్తున్నాం. సో మీరు ఆర్డర్ చూసుకోండి. ఆ తర్వాత ఎకానమీ, ఎనర్జీ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం, ఎన్విరాన్మెంట్ చెప్తున్నాం. పర్యావరణం అంటే ఏవైనా జీవులు వార్తల్లో ఉన్న, పర్యావరణానికి సంబంధించిన సదస్సులు ఏమైనా వార్తల్లో ఉన్న, కాప్ సదస్సులు అటువంటివి. ఆ తర్వాత ఏం చెప్తున్నాం, ఎన్విరాన్మెంట్ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి పోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం చెప్తున్నాం, స్పేస్ టెక్నాలజీ అలాంటివి చెప్తున్నాం, స్పేస్ అటువంటివి. ఆ తర్వాత డిఫెన్స్ చెప్తున్నాం మనము, డిఫెన్స్ రక్షణ రంగము. ఆ తర్వాత ఏం చెప్తున్నాం, డిఫెన్స్ అయిపోయిన తర్వాత మనము కల్చర్ చెప్తున్నాం. ఏవైనా ఇంకా హెల్త్ ఉంది, హెల్త్కి సంబంధించి ఏవైనా వ్యాధులు, నిన్న మనము మంకీ పాక్స్ వైరస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, హెల్త్. ఆ తర్వాత కల్చర్కి సంబంధించినవి ఏమైనా ఉంటాయి అంటే ఫెస్టివల్స్ అటువంటివి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చెప్తున్నాం. ఇవి వేరు ఇవి వేరు. మీరు ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏంటి, ఇండియా వేరే దేశానికి పోయినప్పుడు ఆ దేశాలతో కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ సదస్సులు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే పలానా దేశ ప్రధాని, పలానా దేశ రాష్ట్రపతి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ మిసైల్ లాంచ్ చేసినా ఏదైనా అటువంటివి ఇవి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇక మనము వేరే మిసల్లేనియస్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్, అపాయింట్మెంట్స్, ఇంకా ఏమైనా ఉంటే బుక్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల్లో వ్యక్తులు, ప్లేసెస్ ఇన్ న్యూస్ వార్తల్లో ప్రదేశాలు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, బుక్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, రైట్. ఐఐటీస్ ఇలాంటివి ప్రతిరోజు వార్తల్లో ఉండవండి. ఉన్నప్పుడు మనం చెప్తాం. కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఈరోజు ఐఐటీస్ చెప్పలేదు ఏం సార్, ఈరోజు అపాయింట్మెంట్ చెప్పలేదు. లేని మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తామండి, తీసుకొని రాలేం కదా. వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాము. సో అది దయచేసి అర్థం చేసుకోగలరు. ఆస్పిరెంట్స్కి ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఈరోజు ఆంధ్ర కరెంట్ అఫైర్స్ లేవు, తెలంగాణ కరెంట్ అఫైర్స్ లేవు, ఈరోజు ఎకానమీ కరెంట్ అఫైర్స్ లేవు, ఈరోజు జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ లేవు. అంటే ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తానండి, ఎందుకంటే ఐ నో ద స్ట్రగుల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్. సో ఇక ఫైనల్గా స్పోర్ట్స్ ఉంటాయి. ఇక ఫైనల్గా మనం ఏదాంతో ఎండ్ చేస్తున్నాం, ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలతో మనం ఎండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమైన దినోత్సవాలు. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ వీఆర్ ఫాలోయింగ్ సిన్స్ లాస్ట్ 1 year. ఎవరైతే లాస్ట్ 1 year నుంచి మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీక్వెన్స్ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ సీక్వెన్స్లోనే నోట్స్ రాసుకోండి. మీకు కూడా ఒక మ్యాగజైన్ చదువుతున్న ఫీలింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హోలిస్టిక్ అప్రోచ్. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఏదైనా అప్డేట్స్ ఇవ్వమంటే నేను ఇస్తానండి. సో ఫర్ ద టైమ్ బీయింగ్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. నౌ విల్ మూవ్ టు ద క్విక్ రీక్యాప్ ఆఫ్ ద సెషన్, రైట్. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాబోయే రోజుల్లో ఆంధ్ర నోటిఫికేషన్, తెలంగాణ కూడా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బిగినర్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన కరెంట్ అఫైర్స్ క్లాస్ హరీష్ అకాడమీ లింక్ తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. రీక్యాప్ చూద్దాం. G7 ఆధ్వర్యంలో వన్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఫ్రాన్స్, లియాన్. సో గుర్తుపెట్టుకోండి, G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల కోసం మొట్టమొదటి పరిపాలనా సామర్థ్య నిర్మాణ కార్యక్రమం
న్యూఢిల్లీ. ప్రాజెక్ట్ చేతక్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. తెలంగాణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ సారథి మెంటార్ ఇండియా అకాడమీని ప్రారంభించిన నీతి ఆయోగ్. కొత్త తెలంగాణ హైకోర్టు భవనానికి సిజేఐ సూర్యకాంత్ శంకుస్థాపన. నీటి భద్రత కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్. కాల్పక్కం రియాక్టర్ తమిళనాడు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ 2 మిషన్ నాసా. వియత్నాం అధ్యక్షుడిగా టో లామ్. మాజీ సిబిఐ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ ఆత్మకథ ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్. ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ ఏప్రిల్ 1 నుంచి 7 వరకు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్స్ తీసిన ఫస్ట్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. So that's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.